నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ భవనాలకు మోక్షం దక్కనుంది. ఎట్టకేలకు గ్రహణం వేడి ఉపయోగంలో రానున్నాయి. విశాఖ సాగర తీరాన వైసీపీ హయాంలో కట్టిన ఋషికొండ భవనాలు ఇప్పటి వరకు నిరుపయోగంగానే ఉన్నాయి. వాటిని ఏ అవసరాల కోసం వాడాలన్న దానిపై కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి వడపోతను క్లైమాక్స్ కు తెచ్చింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా ఋషికొండ నిర్మాణాలను దేనికోసం యూజ్ చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఋషికొండ భవనాలను గెస్ట్ హౌస్ కు వాడబోతున్నారా, ప్రభుత్వ అవసరాల కోసం యూజ్ చేసుకుంటారా? కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్లో ఏముంది? రిషికొండ భవనాలకు గ్రహణం వీడినట్లేనా? మంత్రివర్గ సబ్ కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు చేయనుంది? రిషికొండ భవనాలను ఏ అవసరాలకు వాడబోతున్నారు? రిషికొండ భవనాలను గెస్ట్ హౌస్ గా మారుస్తారా? సాగర తీరాన ఏపీ ఐటీ నగరం నడిబొడ్డున ఆ గుట్ట మీద కట్టిన ఆ నిర్మాణాల చుట్టూ ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఇప్పటిదాకా ఏదో వివాదం నడిచింది. ఆ రిషికొండ భవనాలు పొలిటికల్ హాట్ టాపిక్ గానే ఉంటున్నాయి. మరోసారి వైసీపీ హయాంలో కట్టిన రిషికొండ భవనాల ఇష్యూ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఆ భవనాలను ఏం చేయాలి, ఏ అవసరాల కోసం వాడాలి అనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం ఓ డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పలుసార్లు సమావేశమై చర్చించింది. లేటెస్ట్ గా మరోసారి మంత్రులు కమిటీ భేటీ జరిగింది. పలు ప్రతిపాదనలపై ఇప్పటికే చర్చోపచర్చలు జరిగినట్లు మంత్రులు తెలిపారు. టాటా గ్రూప్ ఇచ్చిన ప్రాజెక్టు వివరాలపై చర్చ జరిగిందని, మరికొన్ని విదేశీ సంస్థల నుంచి వచ్చిన ప్రపోజల్స్ పై కూడా డిస్కస్ చేశామని అంటున్నారు. వచ్చే వారం మరోసారి సమావేశమై రిషికొండ భవనాలను ఏం చేయాలనే దానిపై ఫైనల్ డెసిషన్ కు రానున్నట్లు తెలుస్తోంది. అయితే రిషికొండ భవనాల వినియోగం స్టార్ట్ చేస్తే వాటి వాడకంతో అయ్యే ఖర్చు ఎంత, రాబడి ఎంత అనేది ముఖ్యమంటున్నారు మంత్రులు. దీంతో మంత్రుల కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుందో, ఆ కట్టడాలను దేనికోసం వాడతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మొన్నటి వరకు కాంట్రవర్సీకి కేరాఫ్ గా ఉన్న రిషికొండ భవనాలు ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఈ భవనాలు కట్టడం వెనుక గత సర్కారు అసలు ఉద్దేశమేంటో తెలియదు, కానీ వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టాయన్నది ఓపెన్ సీక్రెట్. జగన్ ఉండేందుకే కట్టారు అన్న టీడీపీ విమర్శలకు బలం చేకూరింది. రిషికొండ భవనాలను ఎందుకు కట్టారో చెప్పకపోవడం ఒక ఎత్తైతే, అక్కడికి ఎవ్వరినీ వెళ్లకుండా అడ్డుకోవడం అప్పటి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టాయి. రిషికొండ ప్రాంతమంతా ప్రభుత్వానిదే, పర్యాటక శాఖకు చెందిందే. అక్కడ నిర్మించిన భవనాలు కూడా ప్రభుత్వానివే. కానీ రిషికొండపై తవ్వకాలు, పాత భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణాలు అన్నీ పెద్ద ఇష్యూ అయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా రిషికొండ చుట్టే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్ విశాఖను ఐటీ నగరంగా డెవలప్ చేస్తోంది. గూగుల్ డేటా సెంటర్ రానుండడంతో పాటు పలు ఐటీ కంపెనీలు విశాఖకు తరలి వస్తున్నాయి. అటు నేవీ యాక్టివిటీ రెగ్యులర్ గా ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖలో భవనాల అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రిషికొండ భవనాలను గెస్ట్ హౌజులుగా మారుస్తారు అని టాక్ వినిపిస్తోంది. మెయింటెనెన్స్ భారం ఎక్కువవుతూ ఉండడంతో ప్రైవేటుకు ఇస్తారని చర్చ కూడా ఉంది. రిషికొండ భవనాలను ఏ అవసరాల కోసం వినియోగించాలన్న దానిపై 4-5 నెలలుగా కేబినెట్ సబ్ కమిటీ వరుస భేటీలవుతోంది. మంత్రివర్గ ఉపసంఘంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి సభ్యులుగా ఉన్నారు. వీరు రిషికొండ భవనాలను పరిశీలించి ఆ భవనాలను దేనికోసం వినియోగించాలో ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రిషికొండపై 9.88 ఎకరాల్లో 7 భవనాలు నిర్మించింది గత సర్కార్. ఈ భవనాలను పూర్తి స్థాయిలో వాడడం మొదలు పెడితే 100 మంది వరకు సిబ్బంది అవసరమట. మరో 50 మంది షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక రిషికొండ భవనాలకు కరెంటు బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయట. ప్రతి నెల సగటున 6 లక్షల పైనే బిల్లు వస్తుందట. దీంతో రిషికొండ భవనాల వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు ఎలా ఉన్నాయో, ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటారా, లేక ప్రైవేటుకు ఇస్తారా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.